పేద కుటుంబంలో పుట్టి ప్రభుత్వ స్కూళ్లు కాలేజీల్లో చదువుకుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా, విప్లవ విద్యార్థి సంఘం నాయకురాలిగా ఆత్మస్థైర్యంతో నిలబడింది. ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమితురాలైన తొలి ఆదివాసీ మహిళగా చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం పీజీ లా కాలేజ్ ప్రిన్సిపల్గా విధులు నిర్వహిస్తోంది గుమ్మడి అనురాధ. లా కాలేజ్ ప్రిన్సిపల్గా 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన గుమ్మడి నరసయ్య కూతురిగా గుమ్మడి అనురాధ అనుభవాలు ఇవాల్టి సంభాషణలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్. హాయ్ అను. హాయ్ అక్క, ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను తల్లి. చాలా సంతోషం ఇవాళ మాట్లాడడానికి, వాయిస్ ఆఫ్ ద పీపుల్ ప్రజలతో మాట్లాడడానికి టైం ఇచ్చి ఇంటర్వ్యూకి వచ్చినందుకు. పరిచయం చేసుకోవాల్సి వస్తే నువ్వు గుమ్మడి నరసయ్య గారి అమ్మాయిగా పరిచయం చేసుకుంటావా, ఓయూ పీజీ లా కాలేజ్ ప్రిన్సిపల్ గుమ్మడి అనురాధగా పరిచయం చేసుకుంటావా? ఇప్పుడు వరకు అయితే నేను పుట్టి ఇప్పుడు వరకు నా స్టడీస్ కంటిన్యూ అవుతున్న క్రమంలో గుమ్మ నరసయ్య గారి కూతురుగా నేను చాలా తక్కువ సందర్భాల్లోనే పరిచయం అందరికి. ఓకే. మాక్సిమం నాన్న పేరుని ఎక్కడ మనం ఉపయోగించుకుంది లేదు, స్టడీస్ లో గానీ నా ఎదుగుదలలో గానీ ఎక్కడ కూడా. ఎవరైనా ఎదుటి వాళ్ళు, నేను తెలిసిన వాళ్ళు నరసన్న కూతురివి కదా మీరు అనేసి అంటే అప్పుడు నాన్న ఇంట్రడక్షన్ ఇస్తాను, అంతే తప్ప మాక్సిమం నాన్న గురించి తెలియకుండా ఉండాలి అంటే నా వల్ల ఆయనకి ఎప్పుడైనా అంటే నేను చిన్న పిచ్చి పనులు చేస్తే ఆ పిచ్చి పనుల వల్ల ఆయనకి ఇంపాక్ట్ అవుతుంది అనే దాంతోనే నేను మాక్సిమం చెప్పకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తా. కానీ తెలిసిపోతూ ఉంటది. ఆ తర్వాతకి నేను నాన్న ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి వస్తుంది. నాన్న ని పరిచయం చేసుకున్న సందర్భాలు చాలా తక్కువ. ఓకే. ఇప్పుడు అలా చూసినప్పుడు మనకు సంతోషం అనిపిస్తుంది, మనం ప్రత్యేకంగా చూసినప్పుడు. కానీ ఆ ప్యాంపరింగ్ కానీ లేకపోతే ప్రత్యేకంగా చూసినటువంటి ఇది కానీ మీ మీద ఎప్పుడైనా భారం, ఇంకా అదనపు బాధ్యత అని ఎప్పుడైనా అనిపిస్తుంటదా? అనిపించింది చాలా సందర్భాల్లో. ఎందుకంటే నాన్నకున్న గొప్ప పేరు ఏంటంటే నిజాయితీ, పేదల మనిషి, హానెస్ట్ గా జనం కోసం నిలబడ్డాడు. ఇది ఉన్నాక ఇది ఒకటే కాదు, ఆయనకు ఎక్కడికి వెళ్ళినా నర్సయ్య గారు వన్ మ్యాన్ ఆర్మీ అనే పేరు ఉంది. నేను ఎక్కడికి వెళ్ళినా ఆఫీసర్, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ నేను ఇప్పుడు ఈ మధ్య కలుస్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళినా నర్సయ్య గారి కూతురు అనేది ఒకటి ఉంది. నాకు అది ఎక్కడైనా నేను మిస్యూజ్ చేస్తానేమో అనేది ఉన్నా నేను కొంచెం బోర్డర్లు దాటకుండానే మేనేజ్ చేస్తున్నా. అంటే ఆ గొప్పతనం ఆయనకి ఉండిపోయింది అట్లా. ఇంకా నాకు నాన్నకంటే ఎక్కువ బాధ్యత ఉండిపోయింది నా మీద అని చెప్పేసి. అంటే ఈ మొన్న నేను పోస్టింగ్ తీసుకున్న తర్వాతకి, ప్రిన్సిపల్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్న తర్వాతకి ఇంకా నాకు చాలా రెస్పాన్సిబిలిటీ, అంటే నాన్నకంటే ఎక్కువ నేను బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నర్సయ్య గారి కూతురు ఇట్లా చేసిందట, మళ్ళీ నేను చేయకూడదు. అంటే నాన్నకంటే నేను బెటర్ గా చెయ్యాలి తప్ప నేను మళ్ళీ మిస్టేక్స్ చేయొద్దు. ఎందుకంటే ఆయన పేరుకి డ్యామేజ్ అవుతుంది, ఆయనకున్న ఒక రెప్యుటేషన్ ఎట్టి పరిస్థితుల్లో నేను దాన్ని స్పాయిల్ చేయకూడదు అనే దాంతోనే చాలా జాగ్రత్తగా ఉన్నా, చేస్తున్నా కూడా. 5 సార్లు ఎమ్మెల్యేగా ఉండి ప్రజల ఆదరణ పొంది ఇప్పటికీ ప్రత్యేకంగా చెప్పుకునేటువంటి ఒక ఎమ్మెల్యే కూతురి కుటుంబంలో, ఎమ్మెల్యే గారి కుటుంబంలో అమ్మాయిగా, ఆయన చిన్న కూతురిగా మీ బాల్యం అంతా ఇలా గడిచింది? నా బాల్యం చాలా హ్యాపీగా గడిచింది. ఎందుకనంటే నాన్న ఉన్న రెస్పాన్సిబిలిటీస్ లో మమ్మల్ని అంతా కూడా హాస్టల్లో వేసేసాడు. ఓకే. ఫస్ట్ క్లాస్ టు థర్డ్ క్లాస్ మా ఊర్లో చదువుకున్నా. మమ్మల్ని అక్కని, అన్న వాళ్ళని అందరినీ కూడా హాస్టల్లో వేసేసాడు. మాదంతా బాల్యం అంతా థర్డ్ క్లాస్ టు ఇంటర్ వరకు రెసిడెన్షియల్ లోనే అయిపోయింది. అక్కడ మేము ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే, మా గుమ్మ నరసయ్య గారు అంటే నేను పుట్టినప్పటి నుండి నాన్న ఎమ్మెల్యేగానే ఉన్నాడు. ఓకే. నా డిగ్రీ అంటే LLB వరకు కూడా నాన్న ఎమ్మెల్యేగానే ఉన్నాడు. కానీ ఏ రోజు కూడా ఆయన ఉన్న ఎమ్మెల్యే పదవిని మేము వాడుకోలేదు. ఎట్లా అంటే హాస్టల్లో మా టీచర్స్ మేము ఎమ్మెల్యే కూతుర్లు అని తెలిసినా మాకు స్పెషల్ ట్రీట్మెంట్ ఏం లేదు. అందరితో పాటు మాకు ఈక్వల్ ట్రీట్మెంట్ ఉండేది, ఈక్వల్ గానే చూసేవాళ్ళు. స్పెషల్ గా మాకు అంటూ కొన్ని ప్రత్యేకలు ఏమి చూపించలేదు. నాన్న వస్తే అందరిలానే పిలిచేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు. ఇంకా మాకు ఏంటంటే మా అందరి
పేరెంట్స్ వస్తే వాళ్ళు మాట్లాడుకొని వెళ్ళిపోయేవాళ్ళు. మా నాన్న ఎప్పుడైనా వచ్చిందంటే చుట్టూ టీచర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళ అక్కడ ఉన్న స్కూల్లో ఉన్న ప్రాబ్లమ్స్, అంటే నాన్న కాన్స్టిట్యున్సీ కాబట్టి స్కూల్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఇవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళి అంటే నాన్న పిఓ, అంటే నాన్న ఏ పని చేసినా రెసిడెన్షియల్స్ కాబట్టి పిఓ హ్యాండ్ ఓవర్ లో ఉంటది. ఇమీడియట్ గా పిఓతో మాట్లాడి అక్కడ ఏమైనా ఫెసిలిటీస్ కావాలంటే ఆయన వెంటనే సమకూర్చేవాడు. ఇట్లా ఉండేది. కాబట్టి మాతో మమ్మల్ని చూడడానికి వచ్చినప్పుడు కూడా మాతో మాట్లాడడం తక్కువ, మళ్ళీ తన పనిలోనే అంతే తప్ప ఏ రోజు మాకు స్పెషల్ ట్రీట్మెంట్ లేదు. మేము పెరిగిందంతా నాకు కొంచెం స్పోర్ట్స్ ఇవన్నీ ఉండే కాబట్టి నేను వాటిలలో వెళ్ళిపోయేదాన్ని. స్టడీస్ కూడా అదే పద్ధతిలో కంటిన్యూ చేసిన. ఇక నెక్స్ట్ అంటే డిగ్రీ మిగతా స్టడీస్ అన్ని కూడా నాన్న ఒకటే చెప్పేవాడు, నేను మిమ్మల్ని ఖర్చు పెట్టి చదివించలేను, కాబట్టి మీరు మీ కష్టార్జితంతో మీ తెలివితేటలతోనే మీరు చదువుకోవాలి. నేను మీకు ఏమన్నా చేయగలిగింది ఏంటంటే మీరు చదువుతానంటే చదివించడం అంతే, చదువు మానేస్తానంటే పెళ్లి చేసేస్తా, వెళ్ళిపోండి, ఇట్లా చెప్పేవాడు. కాబట్టి మేము ఎప్పుడు కూడా స్టడీస్ మీద నెగ్లెక్ట్ చేయలేదు. అన్నయ్య వాళ్ళు కానీ అక్క వాళ్ళ అందరం కూడా మేము అంతా స్టడీస్ అంటే మా జనరేషన్ లో నాన్నతో ఆగిపోయింది. అంటే ఆయన 5th వరకే చదువుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా నా పిల్లల్ని మంచి చదువులు చదివించాలి అనేది ఉండే. రెసిడెన్షియల్స్ ఏంటంటే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండేది, బయట ఎక్కడ లేని క్వాలిటీ ఎడ్యుకేషన్ ఆ టైంలో ఉండేది. ఇప్పుడు కొంచెం రెసిడెన్షియల్లో క్వాలిటీ మిస్ అయింది, కానీ మా టైంలో రెసిడెన్షియల్స్లో నాన్ లోకల్ టీచర్స్ ఉండేవాళ్ళు, నాన్ ఏజెన్సీ నుండి వచ్చే టీచర్స్ ఉండేవాళ్ళు. కాబట్టి ఇది మాది ఏజెన్సీ అవడం వల్ల ఏజెన్సీలో ఉన్న ట్రైబల్ స్టూడెంట్స్ పరిస్థితులు ఏంటి వాళ్ళు చాలా మంచి అవగాహన చేసుకొని మాకు చెప్తూ ఉండేవాళ్ళు. ప్రతిదీ కూడా ఇట్లా ఉండాలి, మీరు ఇట్లా చేసుకోవాలి, మీకు వచ్చే అవకాశాలు ఎక్కువ, మీరు కొంచెం చదువుకుంటే చాలు మీకు ఎన్నో మంచి మంచి పొజిషన్స్ వస్తాయి, మా లాంటి వాళ్ళం ఎన్ని డిగ్రీలు చదువుకున్నా ఎన్ని పీజీలు చేసినా మాకు అవకాశాలు ఉండవు అని చెప్తూ ఉండేవాళ్ళు. కాబట్టి మేము అప్పుడు అనుకునే వాళ్ళం, ఎవరికి లేని అవకాశం మనకు వస్తున్నప్పుడు మనం చదువుకోవడానికి ఏముంది అనేది. ఇక ఫర్దర్ గా స్టడీస్ ఎక్కడ ఆపొద్దు అనేది ఉంది. అన్ని స్టడీస్ లో నాన్న ఎప్పుడు కూడా మాకు సపోర్ట్ లేదు, మా అంతటా మేమే సపోర్ట్ తీసుకొని ముందుకెళ్ళినాం. కానీ ఆయనకి ఏంటంటే అక్కనేమో డాక్టర్ చేయాలనుకున్నాడు, నన్ను లాయర్ చేయాలనుకున్నాడు. కొంచెం నేను ఆర్గ్యూ చేస్తుండేదాన్ని నాన్నతో, కాబట్టి సూట్ అవుతుంది అనే దాంతో చేయాలనుకున్న టైంలో నేను సివిల్స్ ప్రిపేర్ అవుదాం అనేది. ఎందుకంటే ఆ టైంలో మన ట్రైబల్ ఏరియాస్ లో ఉన్న సిచ్యువేషన్స్ వేరే ఉండే. కాబట్టి ఆ సిచ్యువేషన్స్ కి అనుగుణంగా మనం ఏదైనా అడ్మినిస్ట్రేషన్ పోస్ట్ లో ఉంటే బాగుంటుంది అనే దాంతోనే స్టడీస్ తో పాటు ఇటు లీగల్ నాలెడ్జ్ కూడా ఇంపార్టెంట్, ఇక్కడ ఉన్న చట్టాల మీద అవగాహన చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అనే దాంతోనే నేను లా సైడ్ వచ్చి ఇక్కడ హాస్టల్లో ఉంటూనే, ఎందుకంటే నాన్న అకామిడేషన్ మనకి ఎక్కడ ఇయ్యడు, ఆయన అప్పటికే ఎమ్మెల్యే, ఆయన ఉన్న క్వార్టర్స్ ని కూడా మాకు ఉపయోగించడానికి ఇష్టపడలేదు ఆయన. కనుక హాస్టల్లో ఉండి మేము చదువుకోవాల్సిందే. కనుక ఖచ్చితంగా మనం హాస్టల్ క్యాంపస్ లో సీట్ సంపాదించాలి, ఫర్దర్ స్టడీస్ కంటిన్యూ చేయాలి, నేను అనుకున్న గోల్ రీచ్ అవ్వాలి అని అంటే నేను హైదరాబాద్ లో ఉండాల్సిందే అనేది అనుకొని ఈ విధంగా నాన్న సపోర్ట్ ఎప్పుడు స్టడీస్ విషయంలో చదువుతా అంటే మాత్రమే ఉంది తప్ప మిగతా విషయాల్లో అయితే లేదు. క్యాంపస్ కి వచ్చాక విద్యార్థి సంఘ నాయకులుగా అనే అనుభవాలు నాకు తర్వాతకి 2005-06 అయిపోయాక డిగ్రీ కంప్లీట్ అయింది. నేను ఇక్కడికి హైదరాబాద్ వచ్చేసినాక మళ్ళీ అక్కడున్న సభ్యత్వాన్ని ఇటు షిఫ్ట్ చేసిండ్రు. నేను సివిల్స్ ప్రిపేర్ అవుతూనే మళ్ళీ ఇక్కడ కార్యక్రమాలు అన్ని, అంటే మార్నింగ్ అంతా కార్యక్రమాలు, ఆఫ్టర్నూన్ 2-3-9 మొత్తం ఇన్స్టిట్యూట్, నెక్స్ట్ నా ఫర్దర్ స్టడీస్ ఏదైతే ఉన్నాయో అవి. అంటే నాకేంటంటే కొంచెం
స్కోర్ స్టూడెంట్ అనమాట. ఓకే. దానివల్ల నాకు ఫస్ట్ ఇయర్ ఎల్ఎల్బి ఫస్ట్ సెమిస్టర్ లో ఉన్నప్పుడు కొంచెం స్కోర్ డౌన్ అయింది. ఓకే. నాన్న ఎప్పుడు నా స్టడీస్ విషయంలో ఎప్పుడు అనలే, ఎందుకు ఇట్లా మార్క్స్ వచ్చినాయి, ఎందుకు ఇందులో తక్కువ వచ్చినాయి ఎప్పుడు అడగలేదు. కానీ నాకే భయం వేసి ఏడ్చుకుంటూ ఫోన్ చేశా, నాన్న నేను ఆర్గనైజేషన్ లో చేయను అని అంటే ఎందుకు అనేసి అడిగాడు. స్కోర్ ఇట్లా నేను ఎక్కువ టైం ఇటు కేటాయించడం వల్ల స్టడీస్ డిస్టర్బ్ అవుతున్నాయి, నేను ఇప్పుడు దీనికి నేను మూడింటికి నేను కేటాయించలేకపోతున్నా, ఆర్గనైజేషన్ కని ఇట్లా డిస్టర్బ్ అవుతున్నా నాన్న అనేసి అంటే ఒకటే చెప్పిండు, నువ్వు మూడింటిని హ్యాండిల్ చేయగలుగుతా అంటే చెయ్యి, అది నువ్వు ప్లాన్ చేసుకో, లేదంటే వదిలేసి ఇంటికి వచ్చేసే అని చెప్పేసి అన్నాడు. సరే అని ఇంకా నెక్స్ట్ సెమిస్టర్ నుండి నా స్కోర్ ఏం తగ్గలేదు, కంటిన్యూ అయింది. నిజాన్ని చెప్పాలంటే నేను పిడిఎస్సి ఉద్యమంలో ఉన్నంత వరకు నేను ఎక్స్పీరియన్స్ చేసినవన్నీ కూడా ఇప్పుడు నాకు నేను ప్రాక్టికల్ గా అప్పుడు ఫేస్ చేసింది ఇప్పుడు నాకు ప్రాక్టికల్ గా అనుభవం తీసుకోవాల్సి వస్తే నాకు ఆ ఎక్స్పీరియన్స్ చాలా ఉపయోగపడుతుంది అనేది. ఎందుకంటే ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ పొజిషన్లకు వచ్చినాక నేను చాలా వాటిని హ్యాండిల్ చేయగలుగుతున్నా. ఓకే, ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఉపయోగపడుతుంది, ఎవరితో ఎట్లా ఉండాలి, ఎవరితో ఎట్లా హ్యాండిల్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి, ఏ సమస్య వస్తే దేన్ని ఎట్లా సార్ట్అవుట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి, ఇవన్నీ కూడా నాకు సంఘంలో ఉన్నప్పుడు నేను చేసిన ఉద్యమాలలో భాగంగానే ఇప్పుడు నేను వాటిని ప్రతి దాన్ని హ్యాండిల్ చేయగలుగుతున్నా, దాన్ని ఎక్స్పీరియన్స్ చేసి ప్రతి సమస్యకి పరిష్కారాన్ని ఎత్తుకోగలుగుతున్నా అనేది అనిపిస్తుంది. అంతే. ఐపీఎస్ కావాలని నువ్వు బాగా ఆశపడ్డావు, కోరుకున్నావు అనేటువంటి విషయం మాకు తెలిసింది. ఐపీఎస్ నుంచి మళ్ళీ టీచింగ్ ప్రొఫెషన్ లోకి ఎందుకు వచ్చావు? ఇంటర్ లో ఉన్నప్పటి నుండి అంటే మనం ఫస్ట్ ఉమెన్ లీడ్ ఎవరున్నారు అనేది ప్రతి దాంట్లో చూస్తూ వచ్చేవాళ్ళం కదా. అంటే జీకే చదివినప్పుడు ఫస్ట్ ఉమెన్ అనేసి అంటూ ఉంటే కిరణ్ బేడి లాంటి ఉమెన్ అంత స్ట్రాంగ్ గా ఫస్ట్ ఉమెన్ గా ఐపీఎస్ ఆఫీసర్ గా ఉండిపోయింది. నేను ఆమెని ఎట్లా తీసుకున్నా అంటే నేను డిగ్రీలో ఉన్నప్పుడు చంద్రశేఖర్ అంకుల్ అని ఉంటారు, అంకుల్ అన్నాడు నువ్వేం చేయాలనుకుంటున్నావే డిగ్రీ అయిపోయాక అని అడిగాడు. నేను ఐపీఎస్ ఆఫీసర్ అయితా అనేసి అడిగితే అంటే మమ్మల్ని పట్టిద్దామనే మా మీదనే నీ రాజ్యం వెళ్దాం అనేసి అనుకున్నా అనేసి అన్నాడు. అయితే నాకు అప్పుడు అర్థం కాలేదు, అంటే అసలు సిచ్యువేషన్ ఏంటి అనేది తెలియదు కదా నాకు. అప్పటికి రాజకీయాలు ఎట్లుంటాయి ఏంటి అని నిల్ నాలేదు, ఎందుకంటే అప్పటి వరకు ఇంటర్ వరకు నేను హాస్టల్లోనే ఉన్నా. ఆ తర్వాత పీడిఎస్ లో చదువుతున్నప్పుడు పార్టీకి ఉన్న నేపథ్యం నేను చూస్ చేసుకున్న దానికి క్వైట్ ఆపోజిట్ ఉందనేది తెలిసినాక నాకు అర్థమైంది, సరే మీ కోరిక మేరకి నేను ఇది కాదు ఇంకో దాన్ని చూస్ చేసుకుంటా అడ్మినిస్ట్రేషన్ ని. ఓకే, అంటే ఇప్పుడు అంటే ఇది ఒక బాధ్యతగా మీ ప్రొఫెషన్ ని మానుకున్నావా, లేకపోతే కాదులే ఇది అంటే నిజంగానే మనం ఆ వృత్తిలో ఉండడం కొంచెం కష్టమైన పని అనుకుని మానుకున్నావా? లేదు అది అట్లా ఏం లేదు, అంటే ఇన్ఫ్లుయెన్సే కదా, అంటే ఇది పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేస్తే మనం ఎవరి మీద ఒకరి మీద ఎప్పుడు ఇచ్చేయాల్సి ఉంటుంది అనేటువంటిది. లేదు ఇన్ఫ్లుయెన్స్డ్ ఏం కాదు, అంటే అప్పుడున్న పరిస్థితుల్లో ఐపీఎస్ నుండి అడ్మినిస్ట్రేషన్ పోయి ఐఏఎస్ కి షిఫ్ట్ చేస్తున్నాయి. తర్వాత నేను సివిల్స్ ప్రిపేర్ అవుతున్న టైంలో అంటే నేను ఎల్ఎల్బి చేస్తూనే ఇటు వచ్చినా కాబట్టి సివిల్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు టోటల్ గా నాకు 11లో అనుకుంటా 2 years సీరియస్ గా తీసుకున్న తర్వాతకి ఫస్ట్ అటెంప్ ఫిలిమ్స్ క్యాచ్ చేసా, కానీ ఆ టైంలో నేను మెయిన్స్ ప్రిపేర్ అవ్వలేదు. నెక్స్ట్ టైంకి నేను మెయిన్స్ కూడా అంటే ఫిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండు కమాండ్కి చేస్తున్న టైంలో 11లో అనుకుంటా గ్రూప్ 1 ఎగ్జామ్ పేపర్ చింపేసి వచ్చింది. అంటే ఆ టైంలో తెలంగాణ ఉద్యమం నడుస్తుంది. అదే టైంలో జేఏసీ పిలుపు మేరకి గ్రూప్ 1 ఎగ్జామ్, నిజానికి గ్రూప్ 1 ఆ టైం నేను క్యాచ్ చేసేదాన్ని, అంత సీరియస్ గానే ప్రిపేర్ అయ్యాము. కానీ మనోళ్ళు ఇచ్చిన పిలుపులో కొంతమంది మనోళ్ళు అంటే నువ్వు చేయాల్సిందే, మళ్ళా వాళ్ళ ఉండి దీన్ని ప్రొటెక్ట్ చేయకపోతే ఎట్లా అనేది చెప్పుకొచ్చారు. సరే నాకు ఉన్న అప్పుడు అవగాహన ఉద్యమం ఎంత ఉవ్వెత్తున ఉందో తెలుసు నాకు.
అది నేను మిస్ అయితే నా కెరియర్ ఏంటో కూడా తెలుసు నాకు. ఆ, అది నాకు తెలిసినా నేను ఫీల్ కాలేదు. సరే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సివిల్స్ వదులుకున్నాను, పోగొట్టుకున్నాం. అది అప్పటికి ఛాన్స్ ఉంది, అదే గ్రూప్ 1 కాకపోయినా సివిల్స్ కూడా ఉంది. కానీ అదే ఆ ఇయర్ లోనే ప్యాటర్న్ చేంజ్ చేస్తారు. ఓకే, ప్యాటర్న్ చేంజ్ చేశాక నేను అప్పటికే 2 years నేను లాస్ అయినా అనేది, అంటే మొత్తం టోటల్ గా దాని మీదనే మొత్తం అన్నిటిని వదిలేసి దాని మీదనే ఉన్నా. మళ్ళీ ప్యాటర్న్ చేంజ్ చేస్తారు, మళ్ళీ ఫస్ట్ నుండి. ఆ టైంలో మ్యాథ్స్ నాకు టోటల్ గా మ్యాథ్స్ 0 అన్నమాట. ఆ పేపర్ మళ్ళీ నేను 1 year మళ్ళీ సీరియస్ గా దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తేనే నేను రీచ్ అవ్వగలుగుతా. దీనికోసం నేను మళ్ళీ ఎందుకు దీని మీద ఎఫర్ట్స్ పెట్టడం అని చెప్పేసి జేసీజే పడిన సందర్భం అది. జేసీజే పడితే జేసీజే రాసా, మెయిన్స్ వరకు రీచ్ అయ్యా. తర్వాత అప్పుడే ఎల్ఎల్ఎం కంప్లీట్ అయింది, ఎంఏ ఫిలాసఫీ అడ్మిషన్ వేసా, ప్రిపేర్ అవుతూనే. సరిగ్గా జేసీజే రీచ్ అయ్యే టైంకి పిహెచ్డి అడ్మిషన్ వచ్చింది. నా స్టడీస్ ఎక్కడ ఆపొద్దు అనుకుంటూనే అది కంటిన్యూ అవుతుంది, జాబ్స్ ట్రయల్స్ అవుతున్నాయి. సరిగ్గా మా జీబిరెడ్డి గారు ఉంటారు డిపార్ట్మెంట్ లో, సీనియర్ ప్రొఫెసరు. ఆయన పిలిచి అమ్మ ఏమైనా ట్రై చేస్తావా అనేసి అన్నారు అనమాట. ఆ టైంలో నాకు అది మంచి ఆపర్చునిటీ అనిపించింది. నేను అనుకున్నది అటువైపు వెళ్ళలేకపోతున్నా, ఎందుకు వెళ్ళలేకపోతున్నా నాకు తెలియదు. కానీ ఇది కూడా మంచి అవకాశం కదా, లాలో పిహెచ్డి, అది కూడా మా ట్రైబల్ సారే సజెస్ట్ చేస్తారు. మీ ప్రాంతంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి కదా, దాని మీద నువ్వు ఎందుకు చేయకూడదు అనేసి అన్నారు. నాకు అప్పటికే నేను పీడిఎస్ లో ఉన్నప్పుడు, సమ్మర్ క్యాంప్స్ లో మన ఏరియాలో తిరుగుతున్నప్పుడు, అక్కడున్న ఇష్యూస్ మీద మేము మాట్లాడుతున్నప్పుడు, అవన్నీ ఆ పరిసర ప్రాంతాల్లో అక్కడున్న సమస్యలు, ఇప్పుడు గవర్నమెంట్ ఆ టైంలో ఆనాటి గవర్నమెంట్ అంటే చట్టాలు ఉన్నాయి, వాళ్ళకున్న రాజ్యాంగం కల్పించిన హక్కులు ఉన్నాయి, ఏవి కూడా అది చేస్తున్నట్టుగా అనిపించలేదు. అందులో భాగంగానే నేను సివిల్స్ అండ్ అదర్ సైడ్ వెళ్ళాలనుకున్నది. ఇది చేయబట్లేదు కాబట్టి సరే నేను ఈ ప్రొఫెషన్ లోకి వచ్చి ఎంతో మంది విద్యార్థులకి మంచి చట్టాల మీద అవగాహన కల్పించవచ్చు, మంచి వైపు పంపించడానికి అవకాశం ఉంది. ఎంతో మంది ప్రొడక్ట్స్ ని మనం మంచి వైపు పంపించే ఛాన్సెస్ ఉన్నాయి కదా అనేది అనిపించింది. రెండోది ఏంటంటే టోటల్ గా ట్రైబల్ ప్రాపర్టీ రైట్స్ మీద అసలు ట్రైబ్స్ కి చట్టాలు ఉన్నాయి, వాళ్ళకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఉంది, ఆ హక్కులు ఏ విధంగా కాలరాస్తున్నాయి, ఇవన్నీ కూడా తెలిసినాక అది నిజమే కదా, మనకున్న అంటే అసలు నాకు ఉన్న బెస్ట్ చాయిస్ అదే అనిపించింది. నేను అదే ప్రాంతం నుండి వచ్చిన, ఏజెన్సీ ప్రాంతంలో ఈ 5th షెడ్యూల్ లో ఉన్న చట్టాలు అమలుకు నోచుకోకుండా కాలరాస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అక్కడున్న వాతావరణం, అక్కడున్న మైనింగ్స్, మల్టీనేషనల్ కంపెనీల పేరుతోని ధ్వంసం అవుతున్న పరిస్థితి ఉంది, ఊర్లకు ఊర్లు అంతరించిపోతున్న పరిస్థితిని చూస్తున్నాం, అడవే కనుమరుగయ్యే పరిస్థితిని చూస్తున్నాం. ఎందుకు మనం ఇది చూజ్ చేసుకోవద్దు అనేది అనిపించి సార్తో మాట్లాడినాక సారు సజెస్ట్ చేసిన దాని ప్రకారం నేను ట్రైబల్ ప్రాపర్టీ రైట్స్ మీద తీసుకున్నా. సారే గైడ్, అంటే యాక్చువల్ నా గైడ్ వచ్చేసి వినోద్ కుమార్ సార్, నాకు సెకండ్ గైడ్ జీవిరెడ్డి గారు. చాలా మంది, అంటే నాకు 2 గైడ్లు అన్నట్టు ఒక విధంగా. ఈ విధంగా నా కంప్లీట్ చేసిన అదే టైంలో పోస్టింగ్స్ పడినాయి, బ్యాక్లాగ్స్. నా సబ్మిషన్ అండ్ నా పోస్టింగ్ 2 ఒకేసారి అయిపోయినాయి. ఓకే, అంటే ఉస్మానియా చరిత్రలో, ఒక 100 ఏళ్ల ఉస్మానియా చరిత్రలో ఇప్పుడు గుమ్మడి అనురాధ పేరు ప్రత్యేకంగా కనిపిస్తుంటుంది. ప్రత్యేకంగా కనిపించే పేరులో గుమ్మడి అనురాధ పేరు కూడా ఉంటుంది కదా. అలా ఆ అనుభవం, అంటే అనుభూతి ఎట్లా ఫీల్ అయ్యావు నువ్వు? అంటే నేను ఇది ఎక్స్పెక్ట్ చేయండి, అంటే మా ఇన్నేళ్ల చరిత్రలో మా ట్రైబ్స్ లో ఉమెన్ ఇంత దూరం రావడం, దీన్ని అచీవ్ చేయడం అనేది ఉంటుంది
అంటే ఉన్నారు అనేది అనుకున్నా, ఓకే. ఎక్కడో ఉండి ఉంటారు అనేసి అనుకున్నాం, కానీ అది నేనే అవుతాను అనేది నేను ఎక్స్పెక్ట్ చెయ్యనిది. ఓకే. మంచి నాకు అప్పుడు నేను ఇది న్యూస్ విన్నాక అంటే ఆర్డర్ కాపీ తీసుకున్నంత వరకు ఓకే, ఆర్డర్ కాపీ వచ్చింది, హ్యాపీ. కానీ ఇది స్పెషల్ అని తెలిసినాక నాకు కొంచెం ఇంకా ఎక్కువ హ్యాపీనెస్ అనిపించింది. ట్రైబల్ ప్రాపర్టీ రైట్స్ మీద ఇందుకోసం నేను చేశాను, ఈ ఆలోచన కోసం చేశాను అని చెప్పావు పిహెచ్డి. ఒక చదువు, ఒక సబ్జెక్ట్ ప్రత్యేకంగా అణచివేతకు గురవుతున్నటువంటి ప్రజల సబ్జెక్ట్స్ని, వాళ్ళ విషయాల్ని, ఆదివాసీలు కావచ్చు, దళితులు కావచ్చు, పేదలు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా కూడా అవి తీసుకొని మనం చదువుతున్నప్పుడు, పిహెచ్డీలు చేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా నిజంగా సమాజంలో ఎవరైతే బాధితులుగా ఉన్నారో వాళ్ళ ఆ సమస్యలు తీరే అవకాశం ఉంటుంది వీటి వల్ల అని నీకు అనిపిస్తుందా ఇన్నేళ్ల ఈ ప్రొఫెషనల్లో? ఇప్పుడు అక్క నిజానికి మీరు అడిగిన క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే ఈరోజు మనం సమాజంలో చూస్తున్న పరిస్థితులు ప్రతిదీ సమస్యగానే మన లాంటి వాళ్ళని చూడగలుగుతాం. కానీ దాని సమస్య పరిష్కారము మనం ఏ విధంగా చూపించగలుగుతాము అని అంటే నాట్ ఓన్లీ ఒక రీసెర్చ్ తోనే కాదు, కానీ ఈరోజు ప్రభుత్వాలు తీసుకొస్తున్న పథకాలు ఏవైతే ఉందో ఆ పథకాల వల్ల కానీ ప్రభుత్వాలు చేస్తున్న పరిస్థితుల ఇంప్లిమెంటేషన్ లో కానీ అది ఎంత మందికి నష్టం జరుగుతుంది అనేది తెలియదు మనకైతే. ప్రాక్టికల్ గా చూస్తే ఈరోజు ఎన్నో సమస్యల మీద రీసెర్చ్లు జరుగుతున్నాయి. ఆ రీసెర్చ్లు జరుగుతున్న తరుణంలో కొన్నింటికి పరిష్కారం దొరుకుతుంది, కొన్నింటి పరిష్కారం దొరకట్లేదు, అక్కడతోనే ఆగిపోతుంది. ప్రభుత్వాలు కూడా ఏంటంటే రిపోర్ట్ తీసుకుంటున్నాయి కానీ దానికి సొల్యూషన్ అయితే ఇవ్వట్లేదు. ఇదైతే అందరికి తెలిసిన విషయమే. కాబట్టి రీసెర్చ్లతోని పేద ప్రజల సమస్యలు పరిష్కారం కావు. సల్వజూడం పేరుతోని ఆ ప్రాంతంలో మహిళల పైన జరుగుతున్న అత్యాచారాలు చూస్తున్నాం. అంటే నాట్ ఓన్లీ సల్వజూడం, అంటే లోపల అడవి ప్రాంతాల్లో జరుగుతున్న హింసలు రూపం మారుతూ వస్తుంది. హింసలో రూపం మారుతుంది. అంతే, హింస కొనసాగుతున్న పరిస్థితిని చూస్తున్నా. అది హింసని ఎవరు బయటికి తీసుకురావాలి? వాళ్ళు బయటికి తీసుకొచ్చి మాకు ఇది జరిగింది అని చెప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ వాళ్ళ సమస్యను చెప్పుకోవాలి, వాళ్ళకి అన్యాయం జరిగింది అని ఎక్కడ చెప్తే వాళ్ళ సమస్య పరిష్కారం అవుతుంది అని అంటే ఎక్కడ చెప్పినా పరిష్కారం కాదు. ఎందుకంటే జరుగుతున్నది రాజ్యంతోనే వాళ్ళకి అక్కడ హింస జరుగుతుంది. ఇట్లాంటి పరిస్థితుల్ని మనం చూస్తున్నాం. ఇక్కడ మన ప్రాంతంలోకి వచ్చేసరికి వివిధ రూపాల్లో జరుగుతుంది. అంటే మనం ఇప్పటికీ హక్కులు, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది, హక్కుల ఉల్లంఘన జరుగుతుంది, ఇవన్నీ చెప్పుకుంటూ పోతున్నాం. కానీ ఎక్కడ ఉల్లంఘన జరిగితే దానికి పరిష్కారం ప్రభుత్వం సరైన పద్ధతిలో చూస్తుందా అంటే ఆ సమస్య అప్పటికి సద్దుమణగాలి కాబట్టి సమస్యను చూపిస్తున్నాం అనేసి అప్పటికప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చి అక్కడ ఏదైతే ఒక సమస్య ఉందో ఆ సమస్యని సార్ట్అవుట్ చేసి వెళ్ళిపోతున్నారు. కానీ మళ్ళీ అది రిపీట్ కాకుండా మళ్ళీ ఏమన్నా చర్యలు తీసుకుంటున్నారా అంటే చర్యలు అయితే ఉండవు. అదైతే ఇప్పుడు వరకు నేను ప్రాక్టికల్ గా చూసిందే ఇప్పటికీ జరుగుతూనే ఉన్నది. ఏవైనా పదవులు ఇస్తున్నారు చేస్తున్నారు అని అంటే కొన్నిటిని వాళ్ళ ఉనికి కోసం చేస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. అంటే ఎవరికైనా ఏదైనా పదవి ఇచ్చిండ్రు అని అంటే వీళ్ళ వల్ల మనకు నష్టం లేదు అనుకున్నప్పుడు వాళ్ళకి ఆ పదవి ఇచ్చేస్తారు. ఆ పదవిని మీ దాంట్లో పలానా వ్యక్తికి పదవి ఇచ్చినాం కదా, మీకు ఇంకేం ఇవ్వాలి, వాళ్ళు చూసుకుంటారు అనే పద్ధతిలో ఇప్పుడు ఉన్న పరిస్థితిని చూస్తున్నాం. అంటే మనం దీన్ని ఎట్లా చూస్తాం? ఇప్పుడు ఒక ప్రస్తావన తీసుకొచ్చావు నువ్వు. అంటే ప్రత్యేకంగా వాళ్ళకి ఒక పదవి ఇచ్చేస్తే సమస్య పరిష్కారం చేసినట్టుగానో లేకపోతే వాళ్ళు చూసుకుంటారులే అని అనుకుంటామా? లేకపోతే ఒక డెలిగేట్ అక్కడ ఉండి ఇప్పుడు మన రాష్ట్రపతి ఉన్నారు, డెలిగేట్ గా ఇప్పుడు ట్రైబల్ కి ఆవిడ ఒక డెలిగేట్ గా అని అందరికి చెప్తుంటారు కదా. నిజంగా రాష్ట్రపతికి ఆ గౌరవం ఉంటుందా? లేకపోతే ఒక ట్రైబల్ ఉమెన్ ని రాష్ట్రపతిగా పెట్టినంత మాత్రానో, లేకపోతే ఇంకో చోట మినిస్టర్ గా పెట్టినంత మాత్రానో, గవర్నర్ గా పెట్టినంత మాత్రానో, ముఖ్యమంత్రిని చేసినంత మాత్రానో నిజంగా ఆ సమూహంలో ఉన్న ప్రజల సమస్యలన్నీ అంటే అట్లన్నా కొంత ఫోకస్ అయ్యే అవకాశం ఉంటుంది? అసలు ఏమైనా ఉంటుంది అట్లా? కమ్యూనిటీకి సంబంధించి ఒక రికగ్నేషన్ పర్సన్ ని అక్కడ పెడితే మనకు ఒక గుడ్ విల్ వస్తుంది, మన పార్టీకి ఒక మంచి పేరు వస్తుంది. ఇంతే ఆలోచిస్తున్నారు తప్ప
అసలు ఆ జాతి ఉనికే మరుగున పడిపోయే పరిస్థితికి మనం నెట్టబడుతున్నాం అనేది మాత్రం ఏ పాలకులు ఆలోచించట్లేదని అనుకోవాలి. ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రపతి గారు ఉన్నారు, ఆమె ఎమ్మెల్యేగా చేస్తారు, మినిస్టర్గా చేస్తారు. ఆమె ఉన్న టైంలో తన ఊరికి తన నియోజకవర్గానికి ఎంతో చేసుకోవచ్చు. కానీ తను రాష్ట్రపతి అయినాకనే తన ఊరికి కరెంట్ వచ్చింది, రోడ్డు వచ్చింది అని చెప్పేసి పేపర్లలో చదివిన పరిస్థితిని చూస్తున్నాం. ఇట్లాంటి పరిస్థితుల్లో అంటే నేను ఆమెని విమర్శించట్లేదు అట్లా అని చెప్పేసి ప్రభుత్వాలను విమర్శించట్లేదు, వ్యవస్థలో ఉన్న పరిస్థితుల్ని మాట్లాడుతున్నా నేను. అదే వాస్తవాలు. అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో అంటే ఒక మనిషి ఒక రిప్యుటేషన్ అంటే ఆ పొజిషన్కి వెళ్తే తప్ప ఆమె ఉన్న చుట్టూ పరిస్థితులు మారవా అనేది నా ప్రశ్న. అదే అదే అంటే ఆమె ఒక్కటే కాదు కదా, ఇక్కడ ఉన్న సమాజం అంతా కూడా మరి పరిస్థితులు మారాలి. ఇప్పుడు ఆమె అక్కడ రాష్ట్రపతిగా వెళ్ళినాక ఇప్పుడు మార్పులు వస్తున్నాయంటే అంటే ఇన్ని ఏళ్ల చరిత్రలో అంటే ఆ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదా అనేది. రెండోది ఏంటంటే ఏ పని చేసినా దాని వెనకాల ఒక నిగూఢ సత్యం దాగున్నదనే అనుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఉర్మూర్ మన రాష్ట్రపతి గారు ఆ పొజిషన్ లో ఉండి చట్టాలని ఒక సంతకంతోని ఏది చేయాలనుకున్నా చేయగలుగుతారు. 6th షెడ్యూల్ అండ్ 5th షెడ్యూల్ కి సంబంధించి ఆమెకే అధికారం ఉన్నది. ఈ రోజు ఆదివాసి ప్రాంతాల్లో జరుగుతున్న అనేకమైన దాడులకి ఆమె ప్రతినిధిగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంతకు ముందు నాన్ ట్రైబ్స్ ఉన్నారు కాబట్టి చట్టాలని ఎవరు కుదించినా ఆదివాసులు అనేవాళ్ళు గొంతెత్తేవాళ్ళు, ఆదివాసుల తరపున చాలా మంది గలాలు వినిపించేవి. ఈ రోజు అక్కడ ఉన్న వ్యక్తి ఆదివాసి వ్యక్తి కావడం వల్ల చట్టాలకి ఎట్లాంటి తూట్లు పడబోతున్నాయి, ఆదివాసి ప్రాంతాల్లో ఉన్న చట్టాలకి గాని హక్కులకి గాని అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి భయంకరమైన పరిస్థితుల్ని మనం ఆలోచించాల్సిన వచ్చితే అంటే ఇప్పుడు ఎటు పోతుంది సమాజం, ఆ సమాజంలో మన పాత్ర ఏంటిది, మనం ఏం చేయాలి అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కనుక నేను ఏ పదవి ఏ మహిళకి ఎక్కడికి వచ్చినా గానీ దాని మార్పు ఏమి ఉండదు. అండ్ చట్టాలలో మార్పు ఏ విధంగా వాళ్ళు తీసుకొని దాన్ని వాళ్ళ జాతి రక్షణ కోసం ఉపయోగిస్తారు అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఉపయోగించలేరు అనేటువంటిది ఆ పరిమితులు ఉంటాయి నేను అనట్లేదు, అంటే ఆ ఉపయోగించాల్సిన స్థాయిలో అధికారం వాళ్ళకే ఉన్నది. ఆ అధికారాన్ని వాళ్ళు ఏ విధంగా ఉపయోగించి జాతి ఉనికిని కాపాడుకోగలుగుతారు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇప్పుడు మనం అంటే చాలా విషయాలు మాట్లాడుతున్న క్రమంలో అంటే వ్యవస్థలో ప్రతినిధులుగా ఉన్న వాళ్ళు చేయలేరు అని అనుకున్నప్పుడు అంటే లిమిటేషన్స్ ఉంటాయి, లేకపోతే వాళ్ళు ఇంకేదో కారణంతో వాళ్ళు అక్కడ పెట్టారనుకున్నా కూడా వాళ్ళ గుర్తింపు కోసం, వాళ్ళ పార్టీ గుర్తింపు కోసం అనుకున్నా, ఇలాంటి రాజకీయాల్లోకి మళ్ళీ నువ్వు ఒక క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేసావు మరి స్వతంత్ర అభ్యర్థిగా లాస్ట్ అసెంబ్లీ ఎన్నికలు? అంటే నాన్న తర్వాతలకి నియోజకవర్గ పరిస్థితి అభివృద్ధికి నోచుకోక కుంటుపడుతున్న పరిస్థితిని చూసాం. అయితే ఫస్ట్ నుండి కూడా నేను విద్యార్థి రంగంలో చురుకైన పాత్ర పోషించడం, నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాలు కూడా నేను తిరిగిన పరిస్థితే ఉంది. అవన్నీ కూడా ఒకప్పుడు సాలిడ్ గా మన పార్టీకి సంబంధించిన మండలాలు. ఇది చూసినాక అందరూ కూడా నేను ఎప్పుడైనా ఊరికి వెళ్తే అమ్మ ఆలోచించు ఒకసారి అని చెప్పి అనేవాళ్ళు. అంటున్న క్రమంలో నేను అప్పుడు నవ్వుకునేదాన్ని. ఆ సిచ్యువేషన్ నేను అది ఎదుర్కొంటా అని కూడా నాకు తెలియదు. చాలా మంది నాకు సంబంధం లేకుండానే టిఆర్ఎస్ నుండి టికెట్ అని చెప్పేసి ఒక స్కోలింగ్ రన్ అయింది. అది నెక్స్ట్ డే టిఆర్ఎస్ వాళ్ళు టికెట్ నాకు సంబంధం లేకుండా వెళ్ళిపోయింది అనమాట. అది అంటే చాలా డిస్కషన్, ఒక నెల రోజులు డిస్కషన్ తర్వాతకి
ఒక 2 days నా ఫోన్స్ ఎట్లా అంటే నా ఫోన్ ఎత్తాలంటే కూడా భయం వేసి అంత నాన్ స్టాప్ కాల్స్ వస్తూ ఉండేవి నాకు. దానివల్ల నాకు నా ప్రమేయం లేకుండానే నేను టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని లాస్ట్ మినిట్ వరకు టికెట్ మిస్ అయింది అనేది ఇది చాలా గందరగోళానికి గురి చేసింది. చాలా మంది కూడా అక్కడ నియోజకవర్గంలో ఉన్న చాలా మంది కూడా నానంటే అభిమానించే వాళ్ళు. అప్పుడున్న పరిస్థితుల్లో కనకయ్య గారి మీద కానీ హరిప్రియ గారి మీద కానీ ఉన్న వ్యతిరేకత నువ్వెందుకు ఆలోచించవమ్మా అని చెప్పేసి అడిగారు. అడిగితే నేను ఇప్పుడున్న పరిస్థితిలో నేను అటు వచ్చే పరిస్థితి లేదు అంటే ఆలోచన చెయ్యి అని చెప్పేసి అన్నారు. అన్నాక నాన్న దగ్గరికి వెళ్ళి కొంచెం కూర్చొని మాట్లాడినాక ఇప్పుడున్న పరిస్థితిలో 3 పార్టీలు అంటే నాన్న ఉమ్మడిగా ఉన్నప్పుడు గెలిచిండు, ఇప్పుడు అందరు విడిపోయినరు. చెప్పాడు ఒకటే, నువ్వు ఏమన్నా ప్రయత్నం చేస్తే మీ 3 పార్టీల్లో ఉన్న మీ అంకుళ్ళని అందరూ చిన్నప్పటి నుండి నేను అందరితో ఒక మంచిగా ఉండేదాన్ని కానీ మీ అంకుల దగ్గర పోయి ఒకసారి మాట్లాడి చెయ్యి అని చెప్పేసి అన్నారు. అట్లా 3 పార్టీలకి ఆ తర్వాతలకి నేను 3 పార్టీలకి లెటర్లు పెట్టడం, ఇండిపెండెంట్ గా ప్రకటించడం, ఇక అంటే నాన్న తర్వాతలకి వారసత్వము అనే దాంతోనే నేను ముందు అడిగేసా. కాకపోతే ఒక ఎక్స్పీరియన్స్ గానే తీసుకుందాం అనుకున్నా. ఇది ఏదో నేను గెలుస్తాననే దాంతో ఏం కాదు. ఎందుకు అని అంటే నాన్న అప్పుడు ఉన్నప్పుడు ఎట్లా ఎలక్షన్స్ లో క్యాంపెయిన్ చేస్తాడో అదే పద్ధతిలో నేను కూడా వెళ్ళాలనుకున్నా. ఈ రోజున్న మనీ పాలిటిక్స్ కి మన లాంటి వాళ్ళం వస్తే మనం నిలబడలేము అనేది ఉంది. కానీ ఎక్కడికి వెళ్ళినా గానీ నర్సన్న కూతురుగా అయితే నన్ను ఆదరించిర్రు. రెండోది నియోజకవర్గ పరిస్థితులు అయితే మనకు పూర్తిగా అర్థమైనాయి. ఎందుకంటే ఎవరు ఎట్లా ఉన్నారు, ఎవరిని కోరుకుంటున్నారు, ఎట్లాంటి వ్యక్తులు రావాలనుకుంటున్నారు అనేది కూడా అర్థమైంది. వాళ్ళంతా కూడా అన్నది ఏంటంటే అమ్మ లాస్ట్ మినిట్ లో అమ్మ ఒక 100 రూపాయలు నువ్వు 1000 లక్షలు ఏం ఖర్చు పెట్టిన అవసరం లేమ్మా, ఒక 100 రూపాయలు ఇవ్వమ్మా అనేసి అంటే నవ్వుకున్నా. అంటే ఈ రోజు ఒక 100 రూపాయలు అడిగారా? ఓకే అనుకున్నా. అంటే ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో నాన్న లాంటి వ్యక్తి ఆ రోజుల్లో గెలవగలిగింది, కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం గెలవలేము అనేది అనిపించింది. ఓకే నిజంగానే నాన్న ఎంచుకున్న మార్గంలోనే నేను నడిచిన, ఆయన కూతురుగానే నేను ముందుకు వచ్చా. కానీ నియోజకవర్గ ప్రజలకి నాన్న కనిపించలేదు అండ్ ఆయన ఆలోచనలు కనిపించలేదు. కానీ ఈరోజు మళ్ళీ ఎట్లా అంటే నాన్న లాంటి వ్యక్తి కావాలి నియోజకవర్గానికని నియోజకవర్గ ప్రజలకున్న అక్కడున్న పరిస్థితుల్లో మన వైపు ఎందుకు చూడలేదు అని అంటే హరిసింగ్ మీద ఉన్న వ్యతిరేకత, మళ్ళీ ఆయన వచ్చి ఎక్కడ రాజ్యం వెళ్తాడో నా వల్ల అని చెప్పేసి కొంత మన శ్రేణులు కూడా కొంత అటువైపు మొగ్గు చూపి ఇప్పుడున్న కనకయ్య గారిని గెలిపించడానికి మొగ్గు చూపించిండ్రు. సరే, ఇది ఒక అనుభవం అనుకుందాం. సివిల్స్ లో మొదటి టైంలోనే ఫస్ట్ టైం అటెంప్ట్ లోనే రాదన్నట్టుగానే రాజకీయాల్లో కూడా ఫస్ట్ అటెంప్ట్ లో నువ్వు విజయం సాధించలేదు అనుకుందా ఎమ్మెల్యేగా. రేపు భవిష్యత్తులో చాలా ప్రధాన స్రవంతిలో ఉన్నటువంటి పార్టీలు ఏవైనా వచ్చి నాన్న మీద ఉన్న గుడ్ విల్ తోనో నీ మీద ఉన్న గుడ్ విల్ తోనో మా పార్టీ తరఫున పోటీ చేస్తావా అంటే మళ్ళీ నువ్వేమన్నా ఈ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా? అప్పుడు వరకు నాన్న ఆలోచనలు ఎలా ఉంటాయో తెలియదు. అంటే మొన్న జరిగిన ఎలక్షన్ లో టిఆర్ఎస్ వాళ్ళు అడిగితేనే నాన్న నో చెప్పాడు. ఆయన ఒకటే చెప్పాడు, నేను సచ్చినంత కాలం నువ్వు ఎటువైపు చూడొద్దు అని చెప్పాడు. ఏదైనా ఆలోచన చేస్తే నేను లేననుకున్నప్పుడు కూడా ఆలోచన చేయని చెప్పేసి అన్నాడు అనమాట. అందుకే ఆయనకి ఇప్పటికీ ఎక్స్పెక్ట్ చేస్తే అంతే. ఆయన ఆలోచనల్ని మనం ముందుకు తీసుకెళ్ళొచ్చు ఏ రాజకీయాల్లో ఉన్నా, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నాన్నని హర్ట్ చేయొద్దు అనేది అనుకుంటున్నాను. అంటే అసలు అయితే వెళ్ళాలని దాంట్లో కొంచెం ఉన్నాం. ఓకే, సో ఇప్పుడు అంటే నాన్నతో అంటే చదువు విషయంలో నువ్వు ఫైట్ చేస్తూ వచ్చావు. అంటే నాన్న ప్రివిలేజ్ ఏం వాడుకోకుండా కానీ ఇప్పుడు నువ్వు ప్రొఫెసర్గా చేయడం కానీ పాలిటిక్స్ కానీ మిగిలిన వాళ్ళకి భిన్నంగా ఇంట్లో అన్నయ్యకి అక్కకి భిన్నంగా నువ్వు కొంచెం నాన్నతో ఎక్కువ అసోసియేట్ అవుతూ ఉన్నావు కదా. అంటే ఎలా ఉందంటే నాన్నతో నీ జర్నీని నువ్వు ఎట్లా అర్థం చేసుకుంటావు? నాన్నతో ఉన్న నాకు అనుబంధం, ఆయన ప్రభావం నాకు మీద చాలా ఉంటది. ఎందుకంటే చిన్నప్పటి నుండి నేను చిన్నన్నయ్య ఇద్దరం క్లోజ్. నా చిన్నన్నయ్య చనిపోయినాక ఆ కాన్సన్ట్రేషన్ అంతా కొంచెం నా వైపు డైవర్ట్ అయింది నాన్నది.
ఏదున్నా అంటే అక్క అన్నయ్య పెద్దన్నయ్య అంటే కూడా ఇష్టమే, కానీ ఎక్కువ నన్ను ఎంకరేజ్ చేస్తుండేవాడు ప్రతి దాంట్లో. నేను అందుకే స్టార్టింగ్ లో చెప్పిన 3 విషయాలకు వచ్చేసరికి స్టడీనా ఉద్యమమా ఏదని నీ గోల్ ఏంటనేది చూజ్ చేసుకోవాల్సినప్పుడు 3 చూసుకోవాలి, కానీ లేదంటే అది వదిలేసి వచ్చేసే అని చెప్పేసాను అన్నాడు. అంటే అంత కాన్ఫిడెంట్ ఉంటది నాకు ఆయన నా మీద ఆయనకు అట్లా ఉంటది. నేను చేయగలను ఏదైనా అనేది ఒకటి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నాన్నతో షేర్ చేసుకునే ఫ్రీడమ్ అయితే నాకు ఉంది. మా ఇద్దరు కొన్ని సందర్భాలు ఆర్గ్యుమెంట్స్ కూడా అవుతాయి, కానీ మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ లో మళ్ళీ అండర్స్టాండింగ్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇంట్లో అమ్మకి నాన్నకి గొడవ అయింది అంటే ఎప్పుడు ఉండదు వాళ్ళకి, ఎప్పుడైనా అయిందనుకో అమ్మ నాకు కంప్లైంట్ ఇస్తుంది నాన్న మీద. కంప్లైంట్ ఇస్తే అప్పటికే నాన్న నేను ఎంట్రీ అయినానంటే ఏం చెప్పినవా అనేసి అంటూ ఉంటాడు. అట్లా ఇంట్లో ఉంటది అనమాట. అంటే తనకి నచ్చని విషయాలు ఏదైనా ఉంది అని అంటే అమ్మ నాతో చెప్తుంది అనమాట. అంటే హెల్త్ పరంగా సంబంధించిన విషయాలే. కొంచెం నేను ఆయనకు హార్ట్ అటాక్ వచ్చినాక కొంచెం హెల్త్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్న సందర్భంలో పూర్తిగా నేను కేర్ టేక్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు, అంటే ఆయనతో బాండింగ్ ఏంటంటే చిన్నన్నయ్య చనిపోయిన తర్వాతకి పొలిటికల్ గానీ, అంటే చిన్నన్నయ్య ఉండుంటే ఆయన లైఫ్ వేరేలా ఉండేది. దాంతో పాటు నాన్న టోటల్ గా పొలిటికల్ కెరీర్ అవ్వడంతోనే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్ని కూడా నేను తీసుకోవాల్సి వచ్చింది. ఎవరో ఒకరు ఉండాలి, అంటే కెరియరు, అంటే అన్నయ్య పిల్లలు ఉన్నారు, 2 ఆడపిల్లలు అయిపోయారు, ఖచ్చితంగా ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాల్సింది అనే దాంతో నేను ఇటువైపు డైవర్ట్ అయ్యా. ఆయన ఏంటంటే పూర్తిగా నా బిడ్డ ఉంది, నా బిడ్డ చూసుకుంటది అంటే నేనేది చేసినా నేను ఆలోచించే చేస్తాననేది ఒక నమ్మకం ఉన్నది. ఫుల్ భరోసా ఇస్తాడు. అట్లాంటి ఫాదర్ దొరకడం అనేది ఏ బిడ్డకి దొరకడు, అది నాకు ఒక్కదానికే దొరికింది అనేది నేను ఫీల్ అవుతున్నా. చాలా సంతోషం తల్లి. అంటే మనం ఎదిగిన క్రమంలో తల్లిదండ్రుల ప్రభావం ఉన్నప్పుడు వాళ్ళ నుంచి మనం రాజకీయాలు కానీ లేకపోతే వాళ్ళ విలువలను కానీ వారసత్వంగా తీసుకుంటున్నప్పుడు ఉండే బాధ్యత బరువులు ఉంటాయి, అదే క్రమంలో ఆనందాలు కూడా ఉంటాయి. సో నువ్వు బరువుని, బాధ్యతని, ఆనందాలని అన్నిటినీ సమపాలలో మోస్తూ ముందుకు సాగుతున్నావు. భవిష్యత్తులో గుమ్మడి అనురాధ ఎలా ఉంటుంది? టీచింగ్ ప్రొఫెషన్ లో ఉంటుందా, పొలిటికల్ లీడర్ గా ఉంటుందా, లేకపోతే ఒక సివిల్ సర్వెంట్ గా ఉంటుందా? అంటే ఇంత జర్నీలో నా ఎక్స్పీరియన్సెస్ అన్ని కూడా ఒకటే సమస్య మీదనే వెళ్తూ ఉంది. నేను పుట్టి పెరిగిన పరిస్థితులు, నేను నడిచిన మార్గము, నేను ఎంచుకున్న మార్గము, నేను వెళ్ళాలనుకున్న ఏవైతే లక్ష్యాలు ఉన్నాయో అవన్నీ కూడా కొన్నిటి మీదనే ముడిపడి ఉన్నది. ఏంటి అని అంటే నేను వచ్చిన కమ్యూనిటీ అండ్ పరిస్థితులు, అవకాశాలు లేని పరిస్థితుల్లో ఆడపిల్లలు వెనకకి పోతున్న పరిస్థితి ఉంది. పేరెంట్స్ సపోర్ట్ లేక అక్కడే ఆగిపోతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇట్లాంటి తరుణంలో మనలాంటి వాళ్ళము చదువుకున్నాం కదా, మనం మంచి గుడ్ లైఫ్ ఉంది, మనం ఇక్కడనే హ్యాపీగా మన కెరియర్ ని ఇట్లనే కంటిన్యూ చేద్దాం అనేది అయితే నాకు ఆలోచన లేదు. ఇది ఎటువైపు దారి తీస్తుందో తెలియదులే, కానీ నేనైతే నేను ఇక్కడతో అయితే ఆగిపోద్దు అనేది అయితే ఉంది. అటువైపే అడుగులేస్తా. అంటే నాన్న నాకు ఇచ్చిన సపోర్టు ఇంత అంత కాదు, చాలా సపోర్టు. ఆయన సపోర్టు ఎల్లవేళలా నాకు ఎప్పుడు ఉంటూనే ఉంటది. ఆయన ఎప్పుడు నాకు అడ్డు చెప్పలేదు, ఇప్పుడు కూడా అడ్డు చెప్పడు. నేను ఏది నిర్ణయం తీసుకున్నా గానీ తనకి మద్దతు ఇస్తూనే ఉంటాడు. కాబట్టి రాజకీయం వైపు వెళ్ళినానంటే నేను ఎంతో మందికి చేయగలుగుతా. ఇప్పుడు సీతక్క గారు ఉన్నారు, తను ఎంచుకున్న ఉద్యమం వేరు. తను మళ్ళీ బయటకు వచ్చినాక తను జనాల్లో ఉంటూ తను ఏం చేస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. అట్లాంటి అవకాశాలు తక్కువ మందికే వస్తాయి. కాబట్టి అటువైపే నేను అడుగులేస్తా తప్ప ఇంకేమీ ఆలోచన లేదు. నువ్వు ఎటువైపు అయితే అడుగులు వేయాలనుకుంటున్నావో చాలా బలంగా వేయాలని, ఏ సమూహం కోసం అయితే నువ్వు పనిచేయాలనుకుంటున్నావో ఆ సమూహంలో ఉన్నటువంటి సమస్యలు
కొంతమేరకైనా నీలాంటి యువతరం ముందుకొచ్చి పరిష్కరించే దిశగా వెళ్తే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశిస్తూ ఇవాళ ఇన్ని విషయాలు మనస్ఫూర్తిగా నాతో షేర్ చేసుకున్నందుకు, వాయిస్ ఆఫ్ ద పీపుల్స్ ప్రేక్షకులతో షేర్ చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ తల్లి. థ్యాంక్స్ అక్క.